మిగతా డీటెయిల్స్ చూస్తే తమిళనాడులో సంప్రదాయ క్రీడ జల్లికట్టు కోసం పోరాటం ఉధృతమైంది. లక్షలాది మంది రోడ్డెక్కి జల్లికట్టు కోసం పోరుబాటు పట్టారు. ముఖ్యంగా మెరీనా బీచ్ లో ఆందోళనలు మిన్నట్టుతున్నాయి. 3 రోజులుగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. కొంతమంది విద్యార్థులు సెల్ టవర్ ఎక్కి మరీ నిరసన తెలుపుతున్నారు. దాదాపు అన్ని విద్యా సంస్థలు స్వచ్ఛందంగా సెలవులు ప్రకటించాయి. జల్లికట్టుకు మద్దతుగా అన్ని వర్గాల ప్రజలు ఆందోళన బాట పట్టారు. இந்த பேரிகார்டுக்கு பக்கத்து தயவு செஞ்சு எல்லாமே உட்காருங்க. జల్లికట్టు కోసం పోరాటం చేస్తున్న వాళ్లతో చెన్నై మెరీనా బీచ్ నిండిపోయింది. తమది ఆందోళన కాదని జన ఉద్యమం అంటున్నారు నిరసనకారులు. 3 రోజులుగా తాము పోరాడుతున్న కేంద్రం నుంచి సరైన రీతిలో స్పందన రాకపోవడంపై కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జల్లికట్టు కోసం విద్యార్థులు చేపట్టిన ఉద్యమానికి అన్ని వర్గాల మద్దతు లభిస్తోంది. వివిధ రంగాలకు చెందిన వాళ్లు మెరీనా బీచ్ కు వచ్చి మద్దతు ప్రకటిస్తున్నారు. జల్లికట్టు తమ సంస్కృతిలో భాగమని దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందంటూ యూత్ కు అండగా నిలుస్తున్నారు. இந்த பேரிகார்டுக்கு பக்கத்து தயவு செஞ்சு எல்லாமே உட்காருங்க. జల్లికట్టును ఖచ్చితంగా అనుమతించాల్సిందేనన్నారు టీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్. జల్లికట్టు కోసం పోరాడుతున్న వాళ్లకు తాము పూర్తిగా మద్దతిస్తున్నామని తెలిపారాయన. நீங்களே சொல்றீங்களா? போராட்ட களத்தில் இருக்கக்கூடிய நிர்வாகிகள், பிரதிநிதிகள், மாணவர்கள், இளைஞர்கள், அரசியல் கட்சியுடைய பிரதிநிதிகள் அழைச்சிட்டு போயிருந்தாங்கன்னா மேலும் நல்ல ஒரு அழுத்தம் கொடுத்துருக்க முடியும். ஆனா அவர் எங்களெல்லாம் அழைச்சிட்டு போனா அவர் அரசியல் நோக்கத்தோட, அரசியல் காழ்ப்புணர்வோட அதை அணுகுனாருன்னு நான் நினைக்கிறேன். தனிப்பட்ட முறையில் அவரே போனாரு. அவருக்கு சம்பந்தப்பட்டிருக்கக்கூடிய அதிகாரிகள் மட்டும் அழைச்சிட்டு போனாரு. போய் அங்கே அழுத்தம் கொடுத்துருக்கிறாரு முடிஞ்ச வரைக்கும். ஆனால் பிரதமர் அதை பொருட்படுத்தலை. ஒரே வரையில் சொல்லிட்டாரு, உச்சநீதிமன்றத்தில் நிலுவையில் இருக்கிற காரணத்தினால நாங்கள் இதில் தலையிட முடியாது அப்படின்னு ரொம்ப சுலபமாக தமிழ்நாட்டை பற்றி கவலைப்படாமல், தமிழுடைய கலாச்சாரத்தை பற்றி எண்ணி பார்க்காம, பண்பாட்டை, ஜல்லிக்கட்டை பற்றி சிந்திச்சு பார்க்காம அவர் முடியாதுன்னு சொல்லிட்டாரு, தலையிட முடியாதுன்னு சொல்லிட்டாரு. அதுதான் உண்மை. அதனால தான் நாங்கள் அழுத்தம் கொடுக்கணுங்கிறதுக்காக தான் எங்களை போன்ற மாணவர்களை போன்ற இளைஞர்களை போன்ற பிரதிநிதிகளையும் அழைச்சிட்டு போகணும்னு சொன்னோம். అటు కోయంబత్తూరులో కూడా జల్లికట్టు కోసం పోరాటాలు ఉధృతమయ్యాయి. ఎంతో కాలంగా తమ సంస్కృతి సంప్రదాయాల్లో భాగంగా జల్లికట్టు కొనసాగుతోంది అంటున్నారు యువత. జీవహింస పేరుతో ఇప్పుడు దీనిపై నిషేధం విధిస్తాము అనడం తగదంటోంది యువత. ఎవరు కాదన్నా తాము మాత్రం జల్లికట్టు ఆడి తీరుతామంటున్నారు. జల్లికట్టు చెన్నై హోరెత్తిపోతోంది. తమిళనాడు అట్టుడికిపోతోంది. జల్లికట్టు కోసం ఉడుం పట్టు పట్టారు తమిళ తంబీలు.
మంగళవారం రాత్రి మొదలైన పోరాటం కొనసాగుతోంది. చెన్నైలోని మెరీనా బీచ్ కు వేలాదిగా తరలివస్తున్నారు యువత. సామాన్యులు, మహిళలు, యువకులు, ఉద్యోగులు ప్రతి ఒక్కరూ మెరీనా బీచ్ వైపు అడుగులు వేస్తున్నారు. జల్లికట్టుపై నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. తమిళ సాంప్రదాయ క్రీడపై నిషేధాన్ని ఎత్తివేయాలంటూ నిరసనలతో హోరెత్తిస్తున్నారు. చెన్నై మెరీనా బీచ్ జనసంద్రంగా మారింది. యువకుల నినాదాలతో సముద్రపు హోష వినిపిస్తోంది. జల్లికట్టును కాపాడండి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు యువకులు. జల్లికట్టుకు అనుమతి వచ్చే వరకు బీచ్ నుంచి కదిలేది లేదని భీష్మించారు. నిరసనకారులు కొందరు ఇళ్లకు వెళ్లిన మరికొందరు ఉద్యమంలో జాయిన్ అవుతున్నారు. బీచ్ కు వెళ్లే రోడ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి.